హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము గ్రిల్ లైన్ వచ్చాము. గ్రిల్ లైన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న కార్ఖానా రోడ్లో ఉంటుంది. ఇక్కడ సూపర్ ఫేమస్ ఏంటి అంటే హలీం. దానే తినడానికి వచ్చాము. ఇది పార్సల్ సెక్షన్. చూడండి, కనిపిస్తుంది కదా, అంకుల్ 3 బాహుబలి హలీం పార్సెల్స్ తయారు చేస్తున్నాడు. దీంట్లో 4 స్లైసెస్ ఆఫ్ ఎగ్స్, 4 చికెన్ టిక్కా, 2 నల్లి బొక్కలు, 4 గోష్ పత్తర్క గోష్ పెట్టేసిండు. అండ్ ఫుల్ ఆఫ్ మటన్ హలీం ఇది. అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా చల్లిండు. ఇంకా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇప్పుడు ఫ్రైడ్ కాజు కూడా వేసిండు. ఇంకా దీంతో ఇంకా మస్తు ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇంకా క్రీమ్ కూడా యాడ్ చేసిండు. అండ్ ఇప్పుడు మొత్తము నల్లి బుక్కలు చేసిన తర్వాత ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా పోసిండు కొంచెం. ఒక పార్సల్ కూడా ఇచ్చేస్తుండు. వెనకలైననేమో మొత్తం అంతా మటన్ని ఇట్లా ఇలా చేస్తున్నాడు. ఇవన్నీ నల్లి బుక్కలు. ఈ ఆయిలే మనకి లాస్ట్లో ఇట్లా పైన పోసిందే. ఎస్, ఇది సూపర్. అసలు అయితే చూసిరా ఎన్ని గనం పార్సల్కి అయితే పత్తర్క గోష్. చూడండి, పత్తర్ మీద మొత్తం అంతా ఇది మటన్ పీసెస్ అన్నీ తయారు చేస్తారు. తయారు చేసి మనకి హలీంలో పెడతారు అనమాట. అండ్ ఇది సపరేట్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది అసలు పత్తర్క గోష్. మొత్తం అంతా స్టోన్ మీద ఈ మొత్తం అంతా మసాలాలు పెట్టి చేస్తారు. అవి వచ్చేసి అన్నీ డెజర్ట్స్, కద్దు కా ఖీర్ అండ్ కుర్బానీ కా మీఠా. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే, అందరి ఫేవరెట్ ఉంటుంది షావర్మా. చూడండి, మొత్తం అంతా చేసి రోల్ చేసిర్రు. ఇప్పుడు మేము వచ్చేసి రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. రెస్టారెంట్ వచ్చేసి పైన ఉంటుంది. అండ్ కింద కూడా మనం కూర్చొని తినాలనుకుంటే తినొచ్చు సపరేట్గా. ఈ రెస్టారెంట్ ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ మండీ కూడా ఉంటుంది. ఇక్కడ ఫేమస్ మండీ కూడా. మేము వచ్చేసి జస్ట్ రెస్టారెంట్ టైప్లోకి వచ్చినాము, మండీలోకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, సుప్రీం ప్యాక్ హలీం అయితే 650 అండ్ బాహుబలి కింగ్ ప్యాక్ అయితే హలీము 1200. ఇది 4 మెంబర్స్కి వస్తుంది. ఇంకా కింద మటన్ హలీం అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేమో సుప్రీం హలీం వచ్చేసి 2 మెంబర్స్కి, కానీ మేము అది తీసుకోలేదు. మేము వచ్చిన 3 మెంబర్స్. ఇవన్నీ మెనూ మాట. మీరు చూడండి, మీకు ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు ముందే చూసుకొని వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది ఏంటిదని తెలుసా? బాహుబలి హలీం మాట. అది 4 మెంబర్స్ సర్వ్ చేస్తారు అనేసి ఉంది. చూద్దాం ఎంతమందికి సర్వ్ అవుతుందో. మేము కూర్చొని సెల్ఫీ దిగుతున్నాము. అండ్ మా ఫ్రెండ్. అండ్ ఇంకా చాలా రోజుల నుంచి వద్దాం అని అనుకుండే, కానీ ఇప్పుడు కుదిరింది. ఇది ఏంటంటే రంజాన్ అయిపోయిన 1 వీక్ వరకు కూడా మనకి హలీం అనేది అవైలబుల్లో ఉంటుంది మాట. చూడండి, బాహుబలి హలీం వచ్చేసింది మనకి ఆర్డర్. నేను మీకు చెప్పినట్టే అన్నీ వేసి ఇచ్చిండ్రు. మలై అయితే ఇంకొంచెం ఎక్కువనే వేసిండ్రు. 4 పత్తర్క గోషులు, 4 చికెన్ టిక్కాలు, 4 స్లైసెస్ ఆఫ్ ఎగ్స్ మంచిగా. ఇప్పుడు సర్వర్ మనకి సర్వ్ చేస్తున్నారు. చూద్దాం మంచిగా ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. చికెన్ టిక్కాలు కూడా వేసిండ్రు 2. మాకు చికెన్ టిక్కాలు బాగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి 2 పీసెస్ అంటే 8 పీసెస్ ఉన్నట్టున్నాయి చికెన్ టిక్కాలు. ఈ పత్తర్క గోష్ కూడా 5 ఉన్నట్టున్నాయి మొత్తం. బాగానే వేసిర్రు. అయితే మంచిగానే సరిపోతుంది. నాకు తెలిసి ఇది మొత్తం 3కే సరిపోతుందేమో అనేసి నేను అనుకుంటున్నా. ఏమో చూడాలి. 4 అయితే అన్నారు, కానీ ఫుల్ ఎక్కువ హలీం తినేటోళ్ళు, నాన్ వెజ్ లవర్స్ అట్లా అయితే మాత్రం 3కే సరిపోతుంది. ఈయన ఎట్లా సర్వ్ చేస్తారో చూడాలి. ఒకరికి తక్కువ వేస్తారా, ఒకరికి ఎక్కువ వేస్తారా అనేసి. చూస్తుంటే మాత్రం 3 మెంబర్స్కి వచ్చేటట్టుంది. మీకు కనిపిస్తుంది కదా. అంటే ఇప్పటి నుంచి మీరు బాహుబలి హలీం అని అంటే 4 మెంబర్స్కి కాదు 3 మెంబర్స్కి అనేటట్టు గుర్తుపెట్టుకోండి. చెప్పినట్టే 3 మెంబర్స్కే అవుతుంది అది. నా ప్లేట్లోనే ఈ కొంచెము చికెన్ టిక్కా ఒకటి ఎక్కువ పడిపోయింది. అండ్ పత్రికా గోష్ కూడా ఒకటి ఎక్కువ పడిపోయింది. వావ్, 3 మెంబర్స్ అయితే తినొచ్చు దీన్ని మొత్తము. అది తిన్న తర్వాత మేము చికెన్ ముగ్లై ఆర్డర్ చేసుకున్నాము రోటీతో తిననీకే. చూడనీకే ఎమ్మీగా ఉంది, కానీ కలర్ ఎక్కువ వేసినట్టు అనిపించింది నాకు. ఇది బటర్ నాన్. కలర్ రెడ్గా ఉంది అసలు. యాక్చువల్లీ మొత్తం అంత ఎక్కువ కలర్ అనిపిస్తుంది నాకైతే. ఇది సలాడ్ రోటీ, బటర్ రోటీ అండ్
ఇది చికెన్ ముగ్లై అది. ఇదేమో రుమాలి రోటీ నా కోసం తెప్పించుకున్నా. నాకైతే చికెన్ అండ్ రుమాలి రోటీ, బటర్ నాన్ అస్సలు నచ్చలేదు. అండ్ హలీం అయితే సూపర్ ఉంది, కానీ నాకు ఇవెందుకో నేను తింటే అంత చికెన్ పీసెస్ అయితే చాలా గట్టిగా ఉంది. ఇది హలీం తిన్నంత మంచిగా నాకు ఇది చికెన్ ముగ్లై అండ్ రోటీస్ కానీ అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. అంటే పీస్ వచ్చేసి చాలా హార్డ్గా అనిపించింది నాకు చికెన్ పీస్ వచ్చేసి. అండ్ రోటీ కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా సాగుతుంది బాగా. అండ్ చాలా రుమాలి రోటీ అంటే చాలా సన్నగా ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ చాలా దొబ్బు అనిపించింది నాకు కొంచెం అయితే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.